ఒకటి రెండు విషయాలు చెప్పగా తప్పదు. ప్రధానంగా నాకు ఇట్లాంటి క్లిష్ట సమయంలో కొండంత అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే నేను మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని. నా వల్ల అయితే కొంతమంది అంటున్నారంట సుప్రీంకోర్టు ఎట్లా వెళ్ళగలిగాడని. ఇది నేను వెళ్ళింది కాదు, నా ప్రతిభ కాదు. కేవలం వాళ్ళ చొరవ, వాళ్ళు కొండంత అండగా నిలబడి న్యాయం కోసం వారు చేసిన పోరాటం ఫలించబట్టి నేను ఈ రోజున మీ ముందు నిలబడగలిగాను. ఇక అలాగే న్యాయవాద బృందం అక్కడ సుప్రీంకోర్టులో కానీ, ఇక్కడ మంగళగిరి కోర్టులో కానీ, ఇతరత్రా కానీ న్యాయవాద బృందం చాలా గట్టిగా కృషి చేసి నా తరపున నా కోసం న్యాయం కోసం పోరాడినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా ఏంటంటే అశేష సంఖ్యలో నాకు